శనైశ్వరుడు కర్కాటక రాశి వారికి 7 మరియు 8వ స్థానాధిపతి అయి ఉన్నాడండి. సో ఆయన అష్టమ స్థానాన్ని వదిలి 9కి వెళ్తున్నారు. అంటే ఏంటంటే 29 మార్చి 2025 రాత్రి 10 గంటల తర్వాత రాశి మార్పుతోటి అష్టమ శని అయిపోతుంది. ఇంతకాలం మీరు పడినటువంటి యొక్క మానసిక శోభ, శారీరక శ్రమ కావచ్చు, మానసిక బాధలు ఇవన్నీ తొలగబోతున్నాయి చెప్పాలి. ఇది ఒక మంచి పాజిటివ్గా శుభవార్తగా చెప్పాలండి. మరి 9లో ఉన్నాడు. 9 అంటే భాగ్యం, అదృష్టం, పూర్వజన్మ, లక్, ఆధ్యాత్మికత, పెద్దవారు, గురువులు, మెంటర్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే విద్యార్థులకైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇట్స్ గుడ్ టైం ఫర్ అండి. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన ఇలాంటివన్నీ కూడా బాగుంటుంది. సో అదేవిధంగా స్కూల్ టీచర్లు అయితేనేమి, సైన్స్ స్టూడెంట్స్కి అయితేనేమి, అదేవిధంగా అకౌంట్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి ఇది మంచి ఒక సమయంగా చెప్పొచ్చు. శనికి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టిలు ఉంటాయి కాబట్టి తన తృతీయ దృష్టితో 11వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అంటే 9, 11 సంబంధం ఏంటయ్యా అంటే భాగ్యం, అంటే ధనయోగంగా చెప్పవచ్చు. మీకు ఇంతకాలం ఏదైనా ఆగి ఉన్న ధనం కావని రావటం కావచ్చు. అదేవిధంగా పెద్దవారు, ఎల్డర్ పీపుల్, తండ్రి సంబంధం నుంచి, తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు రావడం కానీ జీరో పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. నెట్వర్క్ లాభం, గెయిన్స్ అవుతారు. మీకు బంధుమిత్రులు, ఫ్రెండ్స్, దూరంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో ఉన్నవారు, వారి నుంచి కూడా సో మీకు ఏదో ఒక రకంగా గిఫ్ట్ రూపేణ కావచ్చు, ఆర్డర్స్ పరంగా కావచ్చు, క్లయింట్స్ పరంగా కావచ్చు, ఏదో ఒక రకం బెనిఫిట్ అయితే అవుతారని చెప్పవచ్చు. మీ యొక్క మనీ ఫ్లో అవుతుంది అని చెప్పాలండి. మరి 3వ స్థానం మీద దృష్టి పెడతా, 7వ దృష్టి చేత